ఏ షాప్ కీపర్, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ ఎలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20%, డిస్కౌంట్ శాతం ఇచ్చాడు, అండ్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ ప్రాఫిట్ శాతం ఇచ్చాడు. మనం ఏం డిస్కస్ చేసాం సార్? ఎంపీ మైనస్ సిపి, ఎంపీ బై సిపి సార్, సారీ, ఎంపీ బై సిపి అంటే 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఇదే కదా మనం డిస్కస్ చేసింది. ఎంపీ బై సిపి అంటే 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్, 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. మనకు అన్ని ఇచ్చేసాడు సార్ ఇక్కడ. ఎంపీ బై సిపి ప్రాఫిట్ శాతం అంటే గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా సేమ్. 100 ప్లస్ 10 110, 100 మైనస్ 20 80. ఎంపీ బై సిపి ఏమో 11:8, సిపి టు ఎంపీ ఏమో 8:11, సిపి టు ఎంపీ ఏమో 8:11. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? చాలా ఈజీగా రైట్ మనకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నా ఇక్కడ చూడండి సార్, ఎంపీ బై సిపి 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ 10. ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సార్, రైట్ అండ్ గెయిన్ రైట్. సో 8:11 సిపి డైరెక్ట్గా ఇదే బెస్ట్ మెథడ్ సార్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఏ షాప్ కీపర్ ఆన్ ద ఈవ్ ఆఫ్ దివాళీ, దివాళీ రోజు కొన్ని వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ డిస్కౌంట్. ఇనీషియల్గా మార్కెట్ ప్రైస్ ఎంత? 1200. ఈ 1200 మీద 1200 దాని మీద ఉంది, దాని మీద కొన్ని డిస్కౌంట్లు ఇచ్చాడు. ఏమేం డిస్కౌంట్ ఇచ్చాడు? ఫస్ట్ 15%, అంటే 100 మీద 15 తక్కువ 85, మళ్ళీ 100 మీద 10 తక్కువ, మళ్ళీ 100 మీద 10 తక్కువ 90. నవ్వు ఇక్కడ ఆన్సర్ చూస్తే 90 డిజిటల్ సమ్ ఎంత? 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 9 లేదు. అంటే ఆప్షన్ ఏ అండ్ బిలో ఏదో ఒక ఆన్సర్ అయి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ బిలో ఏదో ఒక ఆన్సర్ అయి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే 85 ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. 85 ఈజ్ డివిజిబుల్ బై 17, అంటే ఆన్సర్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి. 17 5s are 85, 17 4s are 60, 17 4s are 68. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది ఒక పద్ధతి. మళ్ళీ చెప్తున్నాను, డిస్కౌంట్ 10% ఉంది కాబట్టి 100 మీద 10 తగ్గింది 90. డిస్కౌంట్ 15% ఉందంటే 100 మీద 15 తగ్గింది 85. సో 85 ఇక్కడ వరకు క్లియర్ అవుతే 90 డిజిటల్ సమ్ 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. సో ఆప్షన్ సి పోయింది, ఆప్షన్ డి పోయింది. నెక్స్ట్ 85 17 తోటి డివైడ్ అవ్వాలి, అంటే ఆన్సర్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి. 17 తోటి డివైడ్ అయ్యే ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? సార్ నేను యూనిట్ డిజిట్ ద్వారా సాల్వ్ చేస్తాను. ఐ వాంట్ టు సాల్వ్ ఇట్ విత్ యూనిట్ డిజిట్. యూ కెన్ డూ ఇట్. లాజిక్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ 517s are 520s are. ఇదేమో రైట్ 90 by 100. చూసుకోండి సార్, ఇప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. 2 7s are 14, 4 9s are 36, ఇది 6. 85%ని 85 by 100 అనుకున్నా, 17 by 20, 1200, ఇది 2 7s are 14, 4 9s are 36, 1 2s are 2 into 8 16 6, 2 into 8 16 6. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మనం 85%ని ఇలా రాసుకొని రైట్ ఎస్పీ ఇంటూ 20 into 100 చేసుకొని
రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటే చాలు. చాలా ఇంట్రెస్టింగ్ లాజిక్స్ మనము డిస్కస్ చేస్తున్నాం. ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఎ బ్యాట్ టీ ఈజ్, మనం కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసాం సార్? ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వలెంట్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఇదే కదా సార్ మనం డిస్కస్ చేసింది. అంటే సిపి ఎంత అన్నాడు? 75%, అంటే 3/4 ఆఫ్ ఎంపీ. ఎంపీ గనక 4 అవుతే సిపి 3 అవుతుంది. ఇఫ్ ఎంపీ ఈజ్ 4, సిపి విల్ బి 3. ఇది క్లియర్, రైట్? నెక్స్ట్ 100 ప్లస్ ప్రాఫిట్ మనకు తెలియదు, కనుక్కుందాం. 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్ 85. అంటే ఇది ఎంత అయింది సార్? 4 ఇంటూ 85/3 ఈజ్ ఈక్వలెంట్ టు 100 ప్లస్ ప్రాఫిట్. 4 ఇంటూ 85/3 ఈజ్ 100 ప్లస్ ప్రాఫిట్. ఇదెంత? 340 డివైడెడ్ బై 3 ఈజ్ 100 ప్లస్ ప్రాఫిట్. 113.33, 113.33 నుంచి 100 తీసేస్తే ఆన్సర్ ఎంత సార్? 13.33%. ఈజీ క్వశ్చన్. మనకి కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఏం సార్ ఆ కాన్సెప్ట్? ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వలెంట్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ 3/4 ఆఫ్ ఎంపీ. ఎంపీ గనక 4 అవుతే సిపి 3 అవుతుంది. 4/3 ఈజ్ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత? 15. 85. 4/3 ఇంటూ 85 అంటే 340/3. 340/3 ఎంత? 113.33. 113.33 నుంచి 100 తీసేస్తే ఫైనల్ ప్రాఫిట్ ఎంత? 13.33%.